హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి నిశాంత్ వ్లాగ్స్ అండి. నా పేరు కుమారి. మీకు ఇప్పటి వరకు ఎప్పుడు పేరు చెప్పలేదు కదా, కొన్ని వీడియోస్లో అయితే చెప్పాను, వినుండలేదు. ఇది ఏంటంటే స్వీట్ కార్న్ బిర్యానీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా స్వీట్ కార్న్ వేసి కనుక మనం డిఫరెంట్ వెరైటీస్లో చేసామంటే పిల్లలు కొంచెం కూడా మారం చేయకుండా తినేస్తారు. ఏం లేదు, కొంచెం ఫస్ట్ ఆయిల్, కొద్దిగా నెయ్యి తీసుకున్నానండి, గీ తీసుకున్నాను. తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, షాజీరా, లవంగాలు, యాలకులు, అన్నీ మిరియాలు కొద్దిగా వేసాను. అన్నీ వేసిన తర్వాత ఒక ఆనియన్ అయితే వేసుకున్నానండి, ఎక్కువ వేసుకోలేదు. తర్వాత ఒక టమాటా, పచ్చిమిర్చి, ఇంకా స్వీట్ కార్న్ వేసుకున్నాను. ఒక ఆలునైతే కట్ చేసి వేసుకున్నాను, బంగాళదుంపని. తర్వాత ఇంకొన్ని అన్నీ కొద్దిగా ఫ్రై అయినాక ఒక గ్లాస్ రైస్కి, బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకున్నానండి. 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. చిటికెడ అయితే పసుపు వేసుకున్నాను. తర్వాత ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాను. మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదా, మసాలాలన్నీ మిక్సీ పట్టేసి ఆ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను. ముందుగానే బిర్యానీ రైస్ని ఇలా కడిగి అయితే నానబెట్టుకున్నానండి. 1 అవర్ అలా నానబెట్టుకుంటే రైస్ చాలా బాగుంటుంది, మంచిగా వస్తుంది, బాగా ఉడుకుతుంది, తొందరగా అయిపోతుంది కూడా. ఇలా సిలపలా మరిగిన తర్వాత దాంట్లో అయితే మనమైతే రైస్ అయితే వేసేసుకోవాలండి. అందరికీ తెలిసిన బిర్యానీనే. కొంచెం ఎవరికైనా కొలతలు తెలియని వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా, ఇలా చేసుకుంటారని ఈజీ ప్రాసెస్లో అయితే నేను చెప్తున్నాను. ఇలా అయితే చేసుకోండి. బియ్యం వేసినాక వాటర్లో ఎక్కువగా కలపకండి, మళ్ళీ బియ్యం అనేవి విరిగిపోయే ఇదిగా ఉంది కాబట్టి చిన్నగా ఒక 2 సార్లు ఇట్లా అనేసి పక్కకు గట్టి తీసేసి మూత పెట్టేసుకోండి. కొంచెం సేపు పెట్టారంటే స్టవ్ మీద, ఇదిగోండి, వేడి స్వీట్ కార్న్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంది. పిల్లలు అయితే కొంచెం కూడా వదిలిపెట్టుకుని తినేస్తారు. మీరు మార్నింగ్ మనం లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టచ్చు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.